తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లోని 2996 వార్డులకు పోలింగ్ పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల గొడవలు జరిగాయి. పోలీసులతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు వాగ్వివాదానికి దిగారు. ఇక సంగారెడ్డిలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి పోలింగ్ బూత్ లోకి చొచ్చుకెళ్లారు. పోలింగ్ ఆపేస్తానంటూ హల్చల్ చేశారు. పోలీసులతో వాగ్వివాదం పెట్టుకున్నారు. అటు నిజామాబాద్ లో బీజేపీ ఎంపీ అరవింద్ హల్చల్ చేశారు. ఎన్నికల అధికారులు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఇక కరీంనగర్ లో బీఆర్ఎస్ నేతల అరెస్టును గంగుల కమలాకర్ అడ్డుకున్నారు. పోలీసు వాహనంలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలను కిందకు దించి తన వెంట తీసుకెళ్లారు. తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల అధికార ప్రతిపక్ష పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణలు జరిగాయి. డబ్బు పంచుతూ ఉండగా కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో దొంగ ఓట్లు పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎల్లుండి ఉదయం 8 నుంచి ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. ఎన్నికల సామాగ్రి భద్రత కోసం 137 స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు కోసం 136 కౌంటింగ్ కేంద్రాలు సిద్ధం చేసింది.